కాదు. దీన్ని కూడా మేము సహించేయలేదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకటే చెప్తున్నా మీకు, మళ్ళా వెంటనే మీ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే అయిన గండ వెంకటరామనాయుడుతో పాటు మా ముఖ్యమంత్రి గారికి మేము కూడా కోరుతాం. మంత్రిగా ఉన్న మా ముఖ్యమంత్రి గారిని కూడా దీన్ని వారు కూడా సీరియస్గా తీసుకుంటారు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు కలెక్టర్ మీద దాడి చేసిన కేసులో కూడా ఏ విధంగా జరిగిందో, ఎన్నిసార్లు ఫోన్ మాట్లాడుకుందో, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుంది. మళ్ళా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, సిబిసిఐడి ఎంక్వైరీ చేసి, ఇంటెలిజెన్స్ అంటే కిరాయత్తలతోని ఈ రోజు పార్టీ ఆఫీసులో పార్టీ మీటింగ్ పెట్టి సంవత్సరం అంట ఆయన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటాడంట. మీరు చూసింది అదన్న సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ సంవత్సరం చేసుకుంటానికి నువ్వు ఏం ఘనకార్యం చేసినావు? దోసుకున్నావు కాళేశ్వరం పేరు మీద, దళిత ముఖ్యమంత్రి పేరు మీద మోసం చేసినావు, దళితుల్ని డబుల్ బెడ్రూమ్ మీద మోసం చేసినావు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. వామన్ రావు భార్య భర్త లాంటి వాళ్ళని ఎదురు తిరిగితే చంపేపించినావు నీ ఎమ్మెల్యేలతోని, ఇవాళ నీ ఎక్స్ఎమ్మెల్యేలతో. ఇవాళ మళ్ళా ఈరోజు రాజలింగమూర్తిని పుట్టన పెట్టుకున్నావు. చాలా సీరియస్గా చెప్తున్నాం, హత్యా రాజకీయాలు మానుకోండి. రాజకీయాల్లో హింసకు తావులేదు. మీరు ఇంకా ఏదో ఎలక్షన్లు వచ్చేసినట్టు ఆయన ముఖ్యమంత్రి అయినట్టే ఫీల్ అవుతావు. ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. నువ్వు 6 నెలల తర్వాత ఓడిపోయిన తర్వాత 6 నెలలు ఫామ్ హౌస్లో పండుకొని పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం తిరిగినావు కదా, ఊరూరు తిరిగినావు కదా. మరి ఎందుకు 16 సీట్లలో గుండు 0 వచ్చింది నీకు? నీ గజ్వేల్లో కూడా మైనస్ వచ్చింది కదా, నీ కొడుకున్న సిరిసిల్ల కూడా 6,000 మైనస్ వచ్చింది కదా, సిద్దిపేటలో కూడా ఆడికాడికే వచ్చినాయి ఓట్లు ఈక్వల్గా. ఎంక్వైరీ చేయాలి. సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరు ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్తో పాటు కేసీఆర్కి చెప్తున్నాం, నువ్వు చరిత్ర ఈనుగా మిగిలిపోతావు. ఆ రోజు దొంగ దీక్షలు చేసి తెలంగాణ నువ్వు తెచ్చుకున్నట్టు దళిత ముఖ్యమంత్రి అని చెప్పి లక్షలు దోసుకున్నావు. ఇవాళ అమాయకులైన దోపిడి ఎదిరించి కోర్టులో కొడుతున్న వాళ్ళని మర్డర్ చేపిస్తున్నావు. దీనికి తప్పకుండా దేవుడు ఉన్నాడు, పైన ప్రజలు ఉన్నారు. ఇలాంటి మానుకోమని చెప్పి మీ స్వచ్ఛందంగా మీ ఎక్స్ఎమ్మెల్యేని సరెండర్ కమ్మని, దాంతోపాటు మా ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీన్ని ఇంటెలిజెన్స్ కానీ పోలీసు వాళ్ళు చట్టం దాని పని దాన్ని చేసుకుంటుంది. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటి కాదు, 2 కాదు, కలెక్టర్ని ఏకంగా కలెక్టర్ని కూడా మర్డర్ చేయడానికే పోయింది మీరు.